హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హేమంత్ కుమార్ ఒంగోలు. ఈరోజు మనం నవరత్నాల్లో ఒక 4-5 మనం విత్డ్రాల్ చేయడం జరిగింది. ఆ వీడియోలన్నీ కూడా ఈరోజు పోస్ట్ చేయడం జరిగింది. ఈ మధ్య ప్రతిరోజు మనం నవరత్నాలకు సంబంధించి అన్ని విషయాలు మీ అందరికీ చెప్తున్నాము. మన కింద చేరిన వాళ్ళందరూ కూడా బాగా అర్థం చేసుకొని 2వ లెవెల్కి 3వ లెవెల్కి కూడా కొన్ని సైట్లలో వెళ్ళారు. ఆ ప్రూఫ్లు కూడా మీకు యూట్యూబ్ ద్వారా కూడా నేను తెలియజేశాను. కొత్త వాళ్ళు కూడా జాయిన్ అవుతున్నారు, అంతా బాగానే ఉంది. ఓకే, అయితే గత 1 సంవత్సరం ఈ నవరత్నాలు వచ్చి మనకి 2 నెలలేనండి. 2 నెలల నుంచే మనం ఈ నవరత్నాలన్నీ చేస్తుంది. చాలా బెస్ట్ అంటే దీని ఏమంటారు, మనం బెస్ట్ ఆపర్చునిటీ ఇది మనందరికీ దొరికిన ఒక గొప్ప అవకాశం ఇది. సరే, మన దగ్గర బిట్కాయిన్ అని ఒక యాప్ ఉందండి. బిట్కాయిన్ యాప్లు కూడా మనకి ప్లేస్టోర్లో చాలా ఉన్నాయి. కాకపోతే వాటిల్లో బాగా ఎక్కువ మంది నాకు తెలిసిన మిత్రులు వాడుతూ బాగా ఎర్న్ చేస్తున్న బిట్కాయిన్ యాప్ ఒకటి ఉంది. అదే బిట్కాయిన్ మైనర్ అని. ఇదిగోండి, ఇక్కడ పైనుంచి 2వ లైన్లో సెకండ్ వన్ బ్లూ కలర్లో ఉంది, చూసారా? అది ఓపెన్ చేస్తున్నాను, చూడండి. ఈ బిట్కాయిన్ యాప్ మామూలుగా డైలీ ఇందులో ఏంటంటే ఒక 35 యాడ్స్ ఇస్తారు మనకి. ఆ యాడ్లు ఓపిక్గా చూస్తే కొంచెం ఒక అంటే ఒక 1/2 GH లేదా అలాగా 750 GH అలా వస్తా స్పీడ్ అనేది పైన నెంబరింగ్ తిరుగుతూ ఉంది, చూసారా? అలా తిరుగుతా కాయిన్స్ అనేవి మనకి జనరేట్ అవుతూ ఉంటాయి. ఈ కాయిన్ అనేది ముందుకు వెళ్తూ ఉంటుంది. ఈ విధంగా వచ్చిన ఆ బిట్ కాయిన్ మనము విత్డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ నా దగ్గర దాదాపు $7 కన్నా విలువైన బిట్ కాయిన్ నా దాంట్లో ఉంది. మనం దీన్ని విత్డ్రా చేస్తున్నాం. ఇప్పుడు విత్డ్రా చేయాలంటే ఉదాహరణకి ఈ వ్యాలెట్ అని ఉంది కదా కింద 4గిట్లో, ఆ వ్యాలెట్ అనే దాన్ని టచ్ చేసి విత్డ్రా అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని టచ్ చేశాక 2 పద్ధతుల్లో ఇందులో నుంచి మనం విత్డ్రా చేసుకునే అవకాశం ఉంది. ఒకటి లైటింగ్ నెట్వర్క్ అని, ఇంకొకటి BTC నెట్వర్క్ అని. అంటే బిట్కాయిన్ రూపంలోనే బయటికి తీసుకెళ్ళాలి అని అంటేనేమో ఇక్కడ 0005 అన్నా ఉండాలి మన దగ్గర. కానీ మన దగ్గర ఉంది 0.00007 ఉంది. కాబట్టి మనం అంత లేదు, కాబట్టి మనం లైటింగ్ నెట్వర్క్ ద్వారా విత్డ్రా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నేను లైటింగ్ నెట్వర్క్ అనేది సెలెక్ట్ చేసిన తర్వాత ఏం చేయాలంటే దీన్ని విత్డ్రా చేయడానికి ఇక్కడ అమౌంట్ అని ఉంది, చూసారు? ఈ అమౌంట్ దగ్గర ఆ మొత్తం ఉన్నదంతా విత్డ్రా చేద్దాం అనుకుంటున్నావా అని మనకి అడుగుతుంది. అవును, కాబట్టి ఆల్ అనేది సెలెక్ట్ చేశాను. అది మొత్తం సెలెక్ట్ అయ్యింది. ఇకపోతే ఇక్కడ ఇన్వాయిస్ అని ఉంది కదా, రైట్ టిక్ వేసి ఒక బ్లూ కలర్లో దాని కింద అడ్రస్ ఇవ్వాలన్నమాట. ఈ అడ్రస్ ఏం అడ్రస్ ఇవ్వాలంటే మనకి ఈ బిట్కాయిన్ యాప్ వాడేవాళ్ళు స్పీడ్ వ్యాలెట్ అనేది ఒకటి ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇది స్పీడ్ వ్యాలెట్. ఇది ఈ స్పీడ్ వ్యాలెట్లోకి మనము ఆ బిట్కాయిన్ని తీసుకొస్తాం అన్నమాట. అయితే ఇది రికార్డింగ్ అనేది అవ్వట్లేదు లాగుంది ఈ సైట్లు, గమనించుకోండి. ఒకవేళ కాకపోయినా నేను విషయం చెప్తున్నాను కాబట్టి మాటలైనా సరే మీరు బాగా మైండ్కి ఎక్కించుకోండి. ఈ 2 కూడా ప్లేస్టోర్లో ఉంటాయి. స్పీడ్ వ్యాలెట్ అనేది మనం ఓపెన్ చేసి ఇందులోకి ఆ బిట్కాయిన్ని తీసుకురావాలి. కాబట్టి ఇక్కడ రిసీవ్ అనేది ఇందులోకి రావాలి, కాబట్టి ఇక్కడ రిసీవ్ అనే బటన్ కొట్టాను. దాని కింద కాపీ సింబల్ ఉంది, అడ్రస్ ఉంది, కాబట్టి దాన్ని టచ్ చేస్తే అడ్రస్ కాపీ అయింది. ఈ కాపీ అయిన అడ్రస్ తీసుకొచ్చి మన బిట్కాయిన్ యాప్ ఉంది కదా అందులో ఇచ్చాను, పేస్ట్ చేసిన తర్వాత ఇక విత్డ్రా అని కొడితే ఏమంటుందంటే కన్ఫర్మ్ కరెక్ట్గా ఇదే అడ్రస్సా 1-2 సార్లు చూసుకోమని చెప్తుంది. మనం కరెక్ట్గానే ఇచ్చాం కాబట్టి కన్ఫర్మ్ అనేది ప్రెస్ చేయడం జరిగింది. ఇట్లా చేయగానే ఒక యాడ్ వస్తుంది. ఈ యాడ్ అయిపోయిన తర్వాత మనకి ఈలోపు అది అక్కడికి ట్రాన్స్ఫర్ అయిపోద్ది. ఈ యాడ్ కూడా అయిపోయింది. ఇప్పుడు మనము ఈ స్పీడ్ వ్యాలెట్లో చెక్ చేసుకుందాం ఇక్కడికి వచ్చిందా లేదా అనేది. ఇక్కడికి రావాలి అది, ఎందుకంటే దీని అడ్రస్ ఇచ్చాం కదా మనం, అది ఇప్పుడు ఇక్కడికి రావాలి. వస్తుంది, చూసారా? లైవ్లోనే మీకు ఇక్కడ నెంబరింగ్ పెరిగిపోయింది, కౌంటింగ్. దాదాపు $740 విలువ చేసే బిట్కాయిన్ ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు దీన్ని బైనాన్స్లోకి తీసుకెళ్ళాలి మనం.
ఎలాగా అనేది చూపిస్తా చూడండి. బైనాన్స్ ఓపెన్ చేసి బైనాన్స్లోకి మనం అక్కడున్న స్పీడ్ వ్యాలెట్లో తేవాలి కాబట్టి ఇక్కడ అసెట్స్లోకి వెళ్ళాం, యాడ్ ఫండ్స్ అని కొట్టాం, ఆన్ చైన్ డిపాజిట్ అని కొట్టాం. అంటే ఈ బైనాన్స్లో డిపాజిట్ చేస్తున్నాం అది తీసుకొచ్చి బట్ కొట్టిన తర్వాత ఏం తెస్తున్నాం మనం, బిట్ కాయిన్ కాబట్టి ఇక్కడ ఆల్రెడీ పైన బీటీసీ చూపిస్తుంది చూసారా, దాన్ని సెలెక్ట్ చేసాం. సెలెక్ట్ చేశాక ఏమడుగుతుంది, ఇక్కడ చాలా నెట్వర్క్లు ఇచ్చింది. వీటిల్లో మనం ఏ నెట్వర్క్ ద్వారా తెద్దాం అనుకుంటున్నాం, లైటింగ్ నెట్వర్క్ కాబట్టి లాస్ట్లో 4వ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేశా లైటింగ్ నెట్వర్క్ అని. ఆ పద్ధతిలో తెస్తున్నప్పుడు ఇక్కడ ఏమడుగుతుందంటే ఎంత అమౌంట్ తేవాలనుకుంటున్నావు అనేది ముందుగానే అడుగుతుంది. ఓకేనా, కాబట్టి మనం ఏం చేయాలి, ఇక్కడ ఎంత ఉంది అమౌంట్ మన దగ్గర 0.0000728 ఉంది కాబట్టి మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే 0.00007 తీసుకొద్దాం అనుకుంటున్నాం. ఆ 28 అనేది ఇక్కడే ఉంచి 7 తెద్దాం అనేది నా ఆలోచన. ఇప్పుడు మనం 0.00007 తీసుకొద్దామని నేను అనుకుంటున్నాను. 7 తేవాలి అంటే క్రియేట్ ఇన్వాయిస్ అని ఉంది ఇక్కడ, దాన్ని కొట్టినప్పుడు ఏమైంది, దానికి సంబంధించి ఒక అడ్రస్ అనేది క్రియేట్ అయిపోయింది. ఈ అడ్రస్కి రావాలన్నమాట ఇప్పుడు మన దగ్గర ఉన్న స్పీడ్ వ్యాలెట్లో నుంచి. ఈ స్పీడ్ వ్యాలెట్ ఓపెన్ చేయగానే ఏమంటుంది, ఆల్రెడీ అదే అడ్రస్ ఇక్కడ ఇది క్యాచ్ చేసేసింది. ఈ 2 యాప్లే కాబట్టి ఓపెన్ చేసింది. ఆ అడ్రస్ ఎప్పుడైతే కాపీ చేసామో ఆటోమేటిక్ ఇది ఆ అడ్రస్ని ఇది క్యాచ్ చేసి ప్రొసీడ్ అంటుంది. ఈ అడ్రస్కే కదా నువ్వు పంపించాలనుకుంది అని. అవును, కాబట్టి ప్రొసీడ్ అని కొట్టిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి సెండ్ అని అడుగుతుంది. సెండ్ అనేది ఇచ్చి ఫింగర్ ప్రింట్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత సక్సెస్ఫుల్గా అందులో చూసారా పేమెంట్ సెంట్ అని వచ్చింది. మీకు ఇంకో విషయం చెప్తా, బైనాన్స్లోకి వితిన్ సెకండ్స్లో వచ్చేస్తుంది బీటీసీకి సంబంధించిన ఏదైనా సరే. ఇప్పుడు వచ్చేస్తుంది చూడండి, 47 ఉన్నాయి కదా మన దగ్గర ఆల్రెడీ డాలర్లు. ఇప్పుడు బీటీసీ వచ్చి ఇక్కడ యాడ్ అవుతుంది. అది కూడా ఎంతోసేపు పట్టదు, 1 minute లోపే వచ్చేస్తుందని నా అంచనా. ఎందుకంటే చాలాసార్లు నేను విత్డ్రా చేయడం జరిగింది. బీటీసీకి సంబంధించిందంతా కూడా వెంటనే వస్తుంది. ఓకే, ప్రాసెసింగ్ అని పడింది చూడండి మిత్రులారా, సక్సెస్ఫుల్ అని కూడా వచ్చింది చూసారా లైవ్లోనే మీకు. ఓకే, ఇప్పుడు మొత్తం కలిపి $55 అయినాయి మన దగ్గర. ఓకేనా, ఇప్పుడు ఓన్లీ ఈ బీటీసీ ద్వారా ఎంత వచ్చినాయి మనకి ఇక్కడ కనపడిద్ది మీకు. ఈ బీటీసీ ద్వారా 8 USDTలు వచ్చినాయి. మొత్తం కలిపి 55 అయినాయి మనం. ఓకే, మీకు ఎవరికైనా ఈ బిట్ కాయిన్ యాప్లో జాయిన్ అవ్వాలంటే వాస్తవంగా ఏంటంటే నాకు అంత వచ్చినాయి, మీకు అంత రావాలంటే చాలా నాళ్ళు పట్టుద్ది, చాలా స్లోగా వస్తుంది. అయితే గ్యారంటీ మనీ ఇందులో కూడా బాగానే వస్తున్నాయి. ఎక్కడ నాకైతే ఇంతవరకు ఏమీ లాస్ జరగలేదు, పర్ఫెక్ట్గానే వస్తుంది. నా క్రింద ఒక 1000 మంది చేరారు. నేను ఎవరి క్రింద అయితే జాయిన్ అయ్యాను వాళ్ళ కింద కొన్ని వేల మంది జాయిన్ అయ్యి ఉన్నారు. అందరూ హ్యాపీగానే చేసుకుంటున్నారు, ఇబ్బంది ఏం లేదు. మీకు ఎవరికన్నా కావాలి అని అంటే ఓపిక ఉండాలి. రోజు దాదాపు 40 నిమిషాల పాటు చూస్తే కానీ కొంచెం రాదు. అయితే ఒక మాట చెప్తున్నాను, దీనంతటికన్నా కూడా మీకు నవరత్నాలు ది బెస్ట్. 40 నిమిషాల పాటు దీనికి సమయం కేటాయించి 35 ఏళ్ళు చూసేదానికన్నా నవరత్నాలను మాత్రం చేసుకోవడం చాలా ఉత్తమం. 4 నిమిషాల గంటకు ఒకసారి 18 సైట్లు చేసుకోవచ్చు. కానీ అవన్నీ చేసినా కానీ మీకు ఇంకా ఎక్కువ సమయం ఉంటేనే దీని జోలికి రండి. ఎందుకంటే ఇందులో వచ్చే ఆ కొద్దిగా కోసం చాలా కష్టపడాలి, సామాన్యమైన కష్టం కాదు ఇది. ఓకేనా మిత్రులారా, ఫ్రీగా మనకి నవరత్నాలు ఉన్నాయి, అవి చేసుకోండి. కాకపోతే నా దగ్గర ఉంది, ఇది నేను చేస్తున్నాను, నా కింద ఒక 1000 మంది చేరారు, వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది కదా మీకు తెలియజేద్దామని ఇది ఒక వీడియో చేసి పెట్టడం జరిగింది. ఓకేనా, ఓకే, బాయ్. మీ హేమంత్ కుమార్, ఒంగోలు.